నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో ఎన్నో సంచలనమైన కేసులను టేకప్ చేసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. భూ ఆక్రమణదారుల్లో గుబులు రేపుతూ ఆక్రమిస్తే కూల్చుడే, ఎవ్వరిని వదిలేదే లేదు, తగ్గేదేలే అని సవాల్ విసురుతున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై స్పెషల్ స్టోరీ మీకోసం. రాష్ట్రంలో ఎన్నో సంచలనమైన కేసులను టేకప్ చేసి పేరు తెచ్చుకున్న ఏవి రంగనాథ్ను కాంగ్రెస్ సర్కార్ ఏరికోరి తీసుకువచ్చి హైడ్రా కమిషనర్గా నియమించింది. ఈ క్రమంలోనే రంగనాథ్ ట్రాక్ రికార్డ్ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1970 అక్టోబర్ 22వ తేదీన నల్గొండ జిల్లా సుబ్బయ్య విజయలక్ష్మి దంపతులకు ఏవి రంగనాథ్ జన్మించాడు. పాఠశాల విద్య హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో పూర్తి చేసుకున్నాడు. 10వ తరగతి మాత్రం గుంటూరులో చదివాడు. హైదరాబాద్లో ఇంటర్ ఇంజనీరింగ్ చదివాడు. ఓయూలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూరులో ఐడిబిఐ బ్యాంకులో కొంతకాలం పనిచేశాడు. ఓ పక్క బ్యాంక్ ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్ పరీక్షలు రాసి రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంక్ సాధించాడు. పోలీస్ కావాలనే ఆకాంక్షతో డిఎస్పీ ఆప్షన్ తీసుకున్న రంగనాథ్ 1996 బ్యాచ్లో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ఆ తరువాత 2000 సంవత్సరంలో గ్రే గ్రౌండ్ అస్టాల్ కమాండర్గా నియమితుడయ్యాడు. ఆ తరువాత కొత్తగూడెం డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయి 2003 వరకు అక్కడే పనిచేసి వరంగల్ జిల్లా నర్సంపేటకు బదిలీ అయ్యాడు. 2004 ఎన్నికల వేళ మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశాడు. పవర్ఫుల్ పోలీస్గా పేరు తెచ్చుకున్న ఏవి రంగనాథ్ పనితీరుకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి అక్కడి నుంచి నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడ దాదాపు 4 ఏళ్లు పనిచేసి తనదైన మార్కు చూపించాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు, నల్గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసులో ఏవి రంగనాథ్ తన టాలెంట్ చూపించాడు. నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ఏవి రంగనాథ్కు డీఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత వరంగల్ సిపిగా బదిలీ అయ్యారు. వరంగల్లో తనదైన మార్క్ చూపించాడు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్ నగరంలోని ట్రాఫిక్పై దృష్టి పెట్టిన ఆయన ఎన్నో స్పెషల్ డ్రైవ్లు చేపట్టి వాహనదారులను ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేశారు. వరంగల్ నగరంలో భూ కబ్జాలు, అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టి అక్రమార్కులకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, కట్టడాలు నిరోధించడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాండ్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏజెన్సీ హైడ్రా పేరుతో స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఏవి రంగనాథ్ను కమిషనర్గా నియమించారు. హైడ్రాకు దాదాపు 3000 మంది సిబ్బందిని నియమించారు. రేవంత్ సర్కార్ ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితులను నగరానికి అండగా ఉండడం ఈ హైడ్రా కమిషనర్ ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.